మన భారతీయ నిజ చరిత్రలో శ్రీకృష్ణుడు అద్భుతమైన దేవాది దేవుడు. 5255 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ మధురలో జన్మించారు. శ్రావణ మాసం అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో బుధవారం అర్ధరాత్రి కరెక్టుగా 12 గంటలకు జన్మించారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుల వారి జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. శ్రీకృష్ణుల వారి 98వ సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధం ప్రస్తుతం ఉన్న హర్యానా రాష్ట్రంలో జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 సంవత్సరముల తర్వాత శ్రీకృష్ణుల వారు తన అవతార సమాప్తం చేశారు. ఇంతకంటే సాక్ష్యం రుజువులు ఏం కావాలి మిత్రులారా? నిజమైన ఈ దేశ వాసులకు ఇది చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి తన పూర్వీకులు ధర్మం కోసం తమ ప్రాణ త్యాగాలకు సైతం వెనకాడకుండా పోరాటం చేసిన వారి వారసులమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఆశతో, బాధతో లేదా ప్రలోభాలతో మతం మార్చుకొని ఈ దేశ చరిత్రను, ఈ దేశ వారసత్వ సంపదని, ఈ దేశ సంస్కారాన్ని, ఈ దేశ సంస్కృతిని ప్రశ్నిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారి కోసం ఈ వీడియో చేయక తప్పడం లేదు. 1000 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఏ సమయంలో పుట్టాడో చెప్పడం సాధ్యం కాని ఈ రోజుల్లో సుమారు 5255 సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీకృష్ణుడికి ఇంత స్పష్టమైన డేట్ ఆఫ్ బర్త్ ఉండడమే కాక ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ కారణం చేత జన్మించాడు చెప్పడం అది కేవలం మన సనాతన ధర్మానికి మాత్రమే సాధ్యమవుతుంది. సుమారు 125 సంవత్సరాలు జీవించిన మహాయోధుడు, ఆ విశ్వజ్ఞాని, దైవ సమానుడు, గురువులకు గురువు, జగద్గురువు, లోక రక్షకుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మానవ రూపం ధరించి విశ్వ మానవాళికి ఆయన చేసిన హితబోధ భగవద్గీత. ఈ భగవద్గీత రూపంలో ఇప్పటికీ మన చెంతనే ఉన్నారు, మనకు అందుబాటులోనే ఉన్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీర్వాదం మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. చివరిగా ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి మిత్రులారా. ఈ దేశంలో ఎక్కడ వెతికినా శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర కనబడుతుంది. దానికి సాక్ష్యం మధురలో కన్నయ్య, పూరిలో జగన్నాథుడు, మహారాష్ట్రలో విఠల, రాజస్థాన్లో శ్రీనాథుడు, గుజరాత్లో ద్వారకాధీశుడు, ఉడిపి, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాల్లో శ్రీకృష్ణుడు వంటి పేర్లతో ఇప్పటికీ చారిత్రకంగా గుర్తుంచుకున్నారు భక్తులు. ఈ దేశ వాసులు అంటే ఈ దేశ నిజ చరిత్రకు పురుషుడని అర్థమవుతుంది. శ్రీకృష్ణ నామం పలికితే మన కోసం ఎంత దూరమైనా వచ్చే భగవంతుడు ఆ శ్రీకృష్ణుడే. భూదేవి యొక్క ప్రార్థన, న్యాయబద్ధమైన వినతి ఈ భూమండలంపై అధర్మం విలయ తాండవం చేస్తున్న సందర్భంలో ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం సాక్షాత్తు ఆ విశ్వస్వరూపుడు శ్రీ మహావిష్ణువు, గురువులకు గురువు, జగద్గురువు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద అవతరించాడు. భాగవతం చదివి భగవంతుని యొక్క సంపూర్ణ నిర్వచనం, ఆయన లీలల గురించి తెలుసుకోవడం హైందవ ధర్మం. ఇక భగవద్గీత చదివి సృష్టి రహస్యాలతో పాటు ప్రతి మానవుడి యొక్క కర్తవ్యము, ప్రతి మానవుడి యొక్క కర్మ, ప్రతి మానవుడి యొక్క ధర్మము, ప్రతి మానవుడి యొక్క జ్ఞానము, ఎన్నో విషయాలపై ప్రతి ఒక్కరూ ఎంతో కొంత అవగాహన పెంచుకోవాలి. శ్రీకృష్ణుడి వాస్తవ చరిత్రలో అద్భుతమైన దేవాది దేవుడు. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏదైనా సరే సనాతన ధర్మానికి గురించి కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెంతో మందికి ఈ వీడియో చేరాలనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ.